హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఓకేనా, నేనే లైవ్లోకి వచ్చిన వీడియో ఇస్తున్నా. మొత్తం ఈ కట్ట అనేది మనకి 36 గొర్రెలు 12 పిల్లలు 36 గొర్రెలు 12 పిల్లలు అయితే మనకు అమ్మకానికి ఉన్నాయి. మిగతా అనేది మన స్వీట్ గొర్రెలు ఉన్నాయి. ఒక నెల 2 నెలల మధ్యలో ఇనేదానికి అవకాశం ఉన్నాయి. ఈ పిల్లలు అనేది సపరేట్గా చేసి గొర్రెలు ఎలా ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నాయి, జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఇది అడ్రస్ ఎక్కడైనా డీటెయిల్స్ అయితే మనం జివాలు చూపిస్తూ డీటెయిల్స్ అనేది మన వీడియోలో మాట్లాడుకుందాం. ఒకసారి పిల్లలు అనేది గొర్రెలు అనేది సపరేట్ చేస్తాం. ఎందుకంటే పిల్లలు ఎన్నేళ్ళు వయసు ఉంది, ఏ సైజు పిల్లలు ఉన్నాయి అనేది పిల్లలు చూపిస్తాను. తర్వాత గొర్రెలు అనేది ఒకసారి కొన్ని గొర్రెలు అనేది మొత్తం చూసాం. మొత్తం లేత వరుసే ఉంది. కట్ట 4 పళ్ళ మీద 2 పళ్ళ మీద అనేది ఎక్కువగా ఉన్నాయి. 6 పళ్ళ మీద 1-2 ఉన్నాయి అంతే. అవి కూడా నేను పట్టుకొని చెక్ చేశాను. పొల్లు అనేది లేని గొర్రె అంటూ ఏది లేదు. ఒకవేళ అలాంటి గొర్రెలు ఉంటే తీసేసి బేరం చేసుకోవచ్చు అంటున్నారు. ఒకసారి గొర్రెలు పిల్లలు నీట్గా చూపించి జత ప్రైజ్ ఏం చెప్తున్నారు, ఫైనల్గా మనకి ఏ రేటుకి వస్తాయి, అడ్రస్ ఎక్కడ అనేది మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మనం పిల్లలు గొర్రెలు అనేది సపరేట్ చేపిస్తున్నాం. ఎందుకంటే మనం ఒక వీడియో పెట్టామంటే ఖచ్చితంగా ఆ పిల్లల గొర్రెలు కానీ మేకపోతులు కానీ ఏమైనా సరే మన ఛానల్లో వీడియో చూసినప్పుడు ఒక క్లారిటీ అనేది నీట్గా చూపిస్తాను. ఎందుకంటే ఇలా గొర్రెల్లో పెట్టి వీడియో తీసి ఇన్ని పిల్లలు ఉన్నాయి, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, ఈ రేట్ చెప్తున్నారంటే అవతల వాళ్ళు చూసేవాళ్ళు ఆ పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయి, ఎన్నేళ్ళు పిల్లలు ఉన్నాయి, పిల్లలు ఎలా ఉన్నాయి అనేది అర్థం కాదు. కాబట్టి నేను ఎప్పుడైనా సరే మన ఛానల్లో వీడియో పెట్టేటప్పుడు రైతు దగ్గరకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఒక అరగంట లేట్ అయినా సరే పిల్లలు అనేది సపరేట్ చేపిస్తాను. గొర్రెలో పిల్లలు కానీ మేకల్లో పిల్లలు కానీ పిల్లలు అనేది సపరేట్గా చేపిస్తాను. ఎందుకంటే పిల్లలు ఏ సైజు పిల్లలు ఉన్నాయనేది చూస్తారు. గొర్రెలు అనేది కొన్ని గొర్రెలకి నాకు డౌట్ వచ్చిన గొర్రెలు, అన్ని గొర్రెలు పట్టుకొని చూడాలంటే కష్టం. కాబట్టి నాకు డౌట్ వచ్చిన గొర్రెలు పట్టుకొని పళ్ళు అనేది చెక్ చేస్తాను. ఎందుకంటే పళ్ళు లేని గొర్రె ఏదైనా ఉన్నాయా, లేదంటే ఏదైనా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా అనేది నిదానంగా ప్రతిదీ చెక్ చేస్తాయి. ఆ గొర్రె అనేది కాలు కుంటుతుంది, అది కూడా చూశాను నేను. అది ముళ్ళు పడి అది కుంటుతుంది అంతే, ఇంకేరే ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ అన్నీ బాగున్నాయి యాక్టివ్గా. ప్రతి గొర్రె మనకి 2 పళ్ళ మీద, 4 పళ్ళ మీద, 6 పళ్ళ మీద. ఇంకోటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ చాలామంది డౌట్ అడుగుతున్నారు, కామెంట్లో కూడా పెట్టారు. ఇంకైనా 6 పళ్ళు, 2 పళ్ళు, 4 పళ్ళు అంటే అర్థం కావడం లేదన్న అంటున్నారు. దానికి రీజన్ ఏంటంటే అన్న 2 అప్పుడు కనిపిస్తుంది కదా, దానికి అది పళ్ళు చెక్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇది ఉన్నాయా డౌట్ వచ్చింది. పళ్ళు అనేది 6 పళ్ళ మీద ఉంది. ఇది వచ్చేసి మనకి 6 పళ్ళ మీద ఉంది. ఈ పళ్ళ గురించి ఒకసారి చెప్తాను. ఈ పళ్ళు అనేది ఏంటంటే ఇప్పుడు 2 పళ్ళు అంటే మనకి ఫస్ట్ ఈత కొన్ని ఈనేదానికి రెడీగా ఉంటాయి. కట్టి ఫస్ట్ ఈత ఈనేదానికి రెడీగా ఉండేదాన్ని 2 పళ్ళ మీద అని ఉంటాం. తర్వాత 4 పళ్ళు అంటే ఒక ఈత ఈనేసి ఒకసారి ఈని రెండోసారి ఈనేదానికి రెడీగా ఉండేదాన్ని మనం 2 పళ్ళ మీద అనేది ఉంటాం. ఇంకా 6 పళ్ళు అంటే మనకి 3వ ఈతకి ఒక 2 ఈతలు ఈనేసి అంటే 2 సార్లు ఈని 3వసారి ఈనేదానికి 6 పళ్ళ మీద అనేది ఉంటాయి. ఇంకా 6 పళ్ళు అయిపోయి సందులు వస్తాయి. 6 పళ్ళు దాటాయి అంటే 4వ ఈత అనమాట లెక్క. మధ్యలో 2 పళ్ళు ఫస్ట్ అయితే పళ్ళు వస్తాయో ఆ 2 పళ్ళు ఊడిపోతాయి. ఏది 5వ ఈతకి అంటే 5వసారి ఈనేటప్పుడు గొర్రె 2 పళ్ళు మధ్యలో పళ్ళు అనేది 2 పళ్ళు అనేది తగ్గిపోతాయి. ఇక్కడ పళ్ళు అంటే చాలామందికి అర్థం కాదు. 2 పళ్ళు అనేది మనకి ఫస్ట్ ఈత ఫస్ట్ సంవత్సరం ఫస్ట్ ఈత పిల్ల ఈనేదానికి రెడీగా ఉంటుంది. 4 పళ్ళ మీద అంటే మనకి ఒక సంవత్సరం ఈని రెండోసారి మళ్ళీ ఈనేదానికి రెడీగా ఉందని అర్థం. ఇంకా మనకి 6 పళ్ళు అంటే ఇంకా అది 3వ ఈత 4వ ఈత అంటే కొన్ని సంవత్సరానికి 2 ఈతలు కూడా ఈంతాయి. అట్లా మనకేంటంటే 4వ ఈత 5వ ఈత లోపల అనేది ఉంటాయి. మనకి పొల్లు లేకుండా పోయేది ఏంటంటే అవి ఒక 5-6 సార్లు ఈనేసి ఉంటే వాటికి మధ్యలో ఫస్ట్ అయితే 2 పళ్ళు వేసి ఉంటాయి. ఆ 2 పళ్ళు అనేది ఊడిపోతాయి. అలాంటి గొర్రెలు ఏదైనా ఉంటే తీసేయమంటున్నారు మనకి. కాబట్టి మనకి 6 పళ్ళ మీద, 4 పళ్ళ మీద, 3 పళ్ళ మీద అని నేను ఎక్కువ చెప్తుంటాను. అంటే ఇవి మనకి ఫస్ట్ ఈత, 2వ ఈత, 3వ ఈత లోపల గొర్రెలని అర్థం చేసుకుని ఆ పళ్ళ గురించి చెప్పాలని ఈ వీడియోలో చెప్పాను. ఈ కనిపించే పిల్లల బేర ఇవి వచ్చేసి మనకి 12 పిల్లలు వస్తాయి. ఇక్కడ వచ్చి మనకి 5 మంత్స్ పిల్లలు అనేది మనకి 1 2 3 4 5 6 5 మంత్స్ కదన్న. ఇక్కడ 4 మంత్స్ 5 మంత్స్ మధ్యలో వయసు, 4 మంత్స్ 5 మంత్స్ మధ్యలో వయసు ఉన్నాయి. మిగతా 2 నెలల లోపల పిల్లలు మిగతా మనకి 2 నెలల పిల్లల లోపల అనేది ఉన్నాయి. ఈ కట్ట మనకి 36 గొర్రెలు 12 పిల్లలు. జత ప్రైజ్ జత అంటే ఇక్కడ మనకి 2 గొర్రెలు 1 పిల్ల అనేది కాళ్ళ కింద అనేది వస్తుంది. జతలు అంటే మనకి 2 గొర్రెలకి లెక్క అనమాట. ఈ జత ప్రైజ్ అనేది మనకి 28,000గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరాలు అయితే ఉంటాయి. ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం పెంచిలకోన రూటు పల్లెల్లో ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయండి. ఇదే కాకుండా వేరే కట్టలు కూడా మనకి పిల్ల తల్లి గొర్రెలు కూడా 100 గొర్రెలు 100 పిల్లల కట్ట ఒకటి ఉంది. ఇంకా తక్కువ ధరలో మీకు కావాలనుకుంటే
23,000కి 24,000కి ఆ మధ్యలో రేటు కావాలంటే అలాంటి కట్టలు కూడా ఉన్నాయి. అవి కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను బ్రదర్. మన ఛానల్లో ఏ వీడియో పెట్టినా నేను చెప్పే ఒకటే మాట బ్రదర్, లైవ్లో చూసేది వేరు, వీడియోలో చూసేది వేరు. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకోండి. ఈ ఫోన్లో అడ్వాన్స్లు, ఫోన్లో బేరాలు అయితే చేయొద్దు. దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చిన తర్వాత కొని తీసుకెళ్ళండి.